బ్రాంచ్ కి చూడండి సుమారుగా 5 నుంచి 6 ఒక చిన్న బ్రాంచెస్. ఏ చెట్టు చూసుకోండి, ఎక్కడైనా చూసుకోండి. మీ అభిప్రాయం ప్రతి రైతు పత్తి వేసిన ప్రతి రైతు మిరప తోటకే గానీ పత్తికే గానీ అన్నిటికీ నెంబర్ ఆఫ్. ఓకే అండి. రైతు సోదరులకు నమస్తే అండి. ఈ రోజు మనం ఖమ్మం జిల్లా వైరా మండలం రెడ్డిగూడెం గ్రామానికి రావడం జరిగింది ఫీల్డ్ విజిట్ చేయడానికి. సో ఇక్కడ రెడ్డిగూడెంలో రైతు మనతో పాటు రెడీగా ఉన్నారండి. నమస్తే అండి. మీ యొక్క పేరు, మీ యొక్క అడ్రస్ పూర్తి వివరాలు తెలియజేయాలని కోరుతున్నాము. రెడ్డిగూడెం గ్రామం, ఖమ్మం జిల్లా, తల్లాడ మండలం. వేసింది 4.5 ఎకరాల పత్తి అండి. ఓకే అండి. సుమారుగా 2 నెలలు అవుతుందండి పత్తి వేసి. ఈ పత్తికి మీరు ఎన్ని స్ప్రేయింగ్ చేశారు ఇప్పటి వరకు? 2 సార్లు స్ప్రే చేశారు. 2 సార్లు స్ప్రే చేశారు. మొదటిసారి ఏం స్ప్రే చేశారండి? ఫస్ట్ కాన్ఫిడర్ అని మామూలుగా చిన్న మందు కొట్టాం. ఓకే అండి. ఇప్పుడు రెండోసారి ఏం స్ప్రే చేశారు? ఎన్ని రోజులు స్ప్రే చేసి? కొట్టి 15 రోజులు అవుతుంది. అశ్విడి అని చెప్పేసి దానికి కాంబినేషన్ 28 అయింది కలిపి కొట్టాము. ఓకే అండి. ఇది అస్వాడి అనే మందుతో పాటుగా 28 ప్యాకెట్స్ కలిపి కొట్టారని చెప్తున్నారు. మీరు కొట్టి 15 రోజులు అవుతుందని చెప్పారు ఇప్పటి వరకు. ఈ కొట్టిన తర్వాత మీకు ఈ యొక్క పత్తి యొక్క రిజల్ట్ ఏ విధంగా అవుతుంది ఒకసారి క్లియర్ గా తెలియజేయగలుగుతారు? సైడ్ బ్రాంచెస్ ఎక్కువ ఉంది. తెల్లదోమ, పచ్చదోమ, పిండి నల్లి, మెతకదనం కానీ A to Z అంతా బాగుంది. సైడ్ బ్రాంచెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అంతా బాగుంది. చూడండి, అస్వాడి అనే మందు స్ప్రే చేసిన తర్వాత ఇది కొట్టి ఇప్పటికి 15 రోజులు అవుతుందండి. కాపు కూడా ఏ విధంగా సెట్ అవుతుందో చూడండి. ఈ సైడ్ బ్రాంచెస్ కానీ ఇది చూడండి, ఒక బ్రాంచెస్ కి సైడ్ కి ఇంకో బ్రాంచెస్ కూడా వస్తున్నాయి, మీరు గమనించగలరు. ఇది మెయిన్ చెట్టు అండి, పత్తి చెట్టు. ఇది సైడ్ బ్రాంచ్. ఈ సైడ్ బ్రాంచెస్ కూడా ఇంకా సైడ్ బ్రాంచెస్ చూడండి. ఒక చెట్టుకి సుమారుగా 3-4 ఇప్పుడే ఉన్నాయి పూతలు. దగ్గర చెట్టుకి సుమారుగా ఎన్ని ఉండొచ్చు? దాదాపు ఒక 100 పూతలు దాకా ఉంటుంది. ఇప్పుడు ఈ చెట్టు మందు కొట్టడం వల్ల మీకు ఫ్లవరింగ్ కానీ మొగ్గలు కానీ సుమారుగా ఎన్ని ఉండొచ్చు? అంత ముందు ఫస్ట్ స్టేజ్ కొట్టినప్పుడు చిన్న మొక్క కాబట్టి ఈ మందు కొట్టాక, అస్వాడి అనేది మందు కొట్టాక గణుపు అనేది తక్కువ ఉండటం వల్ల దగ్గర 100 పూతలు దాకా ఉన్నాయి. ఇంకా టైం ఉంది కాబట్టి దాదాపు 200 పూతలు వచ్చే అవకాశం కూడా ఉంది. 200 పూతలు కూడా వచ్చే అవకాశం. చూడండి ఒకసారి ఈ మొగ్గ చూడండి అండి ఏ విధంగా ఉంది అనేది. బ్రాంచ్ కి చూడండి సుమారుగా 5 నుంచి 6 ఒక చిన్న బ్రాంచెస్. ఏ చెట్టు చూసుకోండి, ఎక్కడైనా చూసుకోండి. చూడండి ఏదైనా పర్లేదు. చెట్టు కూడా చూడండి, ఏ చెట్టు చూడండి, నో ప్రాబ్లం. అన్ని చెట్లు చూడండి, నో ప్రాబ్లం. ఎక్కడ ఉన్నా కూడా సైడ్ గనుపు అనేది తక్కువ, ఎకరానికి ఎక్కువ. ఎకరానికి అంటే మీ 4 ఎకరాల కోసం ఎన్ని తెచ్చారు, ఎన్ని కొట్టారు? ఇది 4 ఎకరాలకు వచ్చేసరికి 2.5 లీటర్లు. అంటే ఇది దీంట్లో చూస్తుంటే ఇది కాంబో లెక్క కనిపిస్తుంది. దీంట్లో 2 బాటిల్స్ ఉన్నాయి, 250 ml 250 ml ఉన్నాయి. 2 బాటిల్ మిక్సింగ్, ఇంకోటి ఆల్టర్నేటివ్ 20 కానివ్వండి. రైట్స్ ఇది కాంబో ప్యాక్ అండి. ఇది దీంట్లో 250 ml 250 ml అంటే పావు లీటర్ల పాలు 2 బాటిల్ ఉంటాయి. ఇది వచ్చేసి ఎకరానికి ఒక కాంబో ప్యాక్ స్ప్రే చేయాలి. అస్వాడి ఇది వచ్చేసి అస్వా క్రాప్ కేర్ కంపెనీ వాళ్ళది. అస్వాడి ఇది కాంబో ప్యాక్ అండి. దీంట్లో 2 బాటిల్స్ ఉంటాయి. ఒకటి తెల్లదోమ, పచ్చదోమ, వెర్రనల్లి, పిండి నల్లి అన్నిటికీ సూపర్ గా పనిచేస్తుంది. 13-045 లేదా 28-919 ఏదైనా సరే మీకు అందుబాటులో ఉన్న ఏదైనా ఒక ప్యాక్ ని కలిపి కొట్టుకోవడం వల్ల ఈ వచ్చిన కాపు అంతా సెట్ అయ్యి కాయ మంచి సైజు రావడం జరుగుతుందండి. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఒకసారి చూడండి. ఇంకా ఏదైతే తలలు కట్ చేద్దాం అనుకుంటున్నాడు, హైట్ ఎక్కువ పెరుగుతుందనే ఉద్దేశంతో రైతు సోదరులు కూడా తలలు కట్ చేయడం వల్ల సైడ్ బ్రాంచెస్ అనేది బాగా రావడం జరుగుతుంది. ఈ సైడ్ బ్రాంచెస్ బాగా రావడం వల్ల కాపు అధికంగా వచ్చే అవకాశం ఉంది. సుమారుగా ఒక ఎకరంలో వచ్చేసి ఇది రైతు తెలియజేయడం జరిగిందండి. చూడండి, ఇది కూడా చూడండి, పర్లేదు, ఎంత చూసేయండి. ఇక్కడ ఏ మొక్క అయినా చూడండి, అది ఒకటే ఉందని అనేది కొట్టడం జరిగిందండి. చెప్పండి అండి, అస్వాడి కొట్టిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించింది మరొకసారి చూడండి. అశ్వాడి కొట్టాక చెట్టు హైట్ పెరిగింది, చెట్టు మెతకదనం వచ్చింది. ఈ గోడ కూడా దగ్గర కనుపు, చెట్టు ఇది కాకోకుండా బాగుంది. మెతకదనం, తెల్లదోమ, పచ్చదోమ, సన్న పురుగు కానీ అన్నిటికీ బాగుంది. ఓకే అండి, అది బాగుంది. లేదు అన్ని మన వాతావరణం మధ్యలో ఇంకా 1 మంత్ గాడుపు దోలినా మళ్ళీ ఈ ఒక వాన పడ్డాకే మళ్ళీ మందులు కొట్టా కూడా మంచిగా పనిచేస్తుంది. రిజల్ట్. పత్తి చేను చూసిన రైతులు మిమ్మల్ని అడుగుతున్నారండి దీన్ని? మా ఊళ్ళో దగ్గర ఒక 100 ఎకరం కొట్టుంటారు ఇప్పటివరకు. ఇంకా అసలు మీ అభిప్రాయం ప్రతి రైతు పత్తి వేసిన ప్రతి రైతు మిరప తోటకే గానీ పత్తికే గానీ అన్నిటికీ నెంబర్ ఆఫ్. ఓకే అండి.
చూడండి పత్తి అయితే మనం అనుకున్న దానికంటే ఎక్కువ రిజల్ట్ ఉంది. ఇది సుమారుగా 5 నుంచి 6 అడుగులు ఇప్పటి వరకు, దాదాపు ఇది 2 months మనకి ఈ పత్తి చేను వేసి 2 నెలలు అవుతుందని చెప్పారు. హైట్ చూడండి 5 అడుగులు ఉంది ఇప్పటి వరకు, ఇప్పుడే 5 అడుగులు ఉంది. ఈ సంవత్సరం ఎలినో ప్రభావం వల్ల మనకి చాలా వరకు వర్షాలు అనేది లేవు. వర్షాలు లేకపోయినప్పుడు కూడా ఈ పత్తి అనేది ఇప్పుడు మనకి ఈ మందు అనేది స్ప్రే చేయడం వల్ల చాలా అద్భుతంగా పెరిగింది. పత్తి వేసుకున్న ప్రతి ఒక్క రైతు వాడవలసిన మందు అస్వాడి. ఈ అస్వాడి అనే మందు మీకు దొరుకుతుందండి. ఇది తల్లాడ షాప్ నందు. ఈ మందు కావాల్సిన వాళ్ళు, మీకు ఏమైనా రైతు సోదరులు కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. మీరు చూడండి అండి అసలుకి ఫ్లవరింగ్ ఏ విధంగా ఉందన్నది. మీరు ఒకసారి చేను అయితే ఏ విధంగా ఉందో చూడండి. ఇది 4.5 ఎకరాల విస్తీర్ణం, మొత్తం ఒకటే హైట్ ఉంది, ఒకటే లెవెల్గా ఉంది పత్తి చేను. అద్భుతమైన గ్రోత్ ఉందండి ఇది అస్వాడి. 15 రోజులు అయినప్పటికి కూడా దీని యొక్క మందు ప్రభావం ఇప్పటి వరకు ఉంది. దీని యొక్క మందు ప్రభావం 20 రోజుల వరకు ఈ మన పత్తి పంట మీద 20 రోజుల వరకు అయితే చూపిస్తుందండి. ఏంటి ట్రిప్స్ గిప్స్ అసలు ఏం లేదు. చూడండి ఒకసారి ఈ ఆకులు చూడండి, ఒకసారి అవుతుంది చూడండి, క్లారిటీ చూడండి. ఇక్కడ చూడండి, ఇంకా ఏమన్నా నవ్వు పడుతుందా చూడండి. ఎక్కడా కూడా ఏం లేదు, అంత మంచి ఒరిజినల్ బాగుంది ఫెర్టిలైజర్. ఇంకా మొన్న వర్షాల వల్ల ఇంకా పాటు